వెల్కమ్ టు ఈగల్ మీడియా. అగ్రనటుడు చిరంజీవి మేనల్లుడుగా అరంగేట్రం చేసిన సాయిధరం తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. డాన్సుల్లో హావభావాలు పలికించడంలో మేనమామ చిరంజీవికి ఏమాత్రం తీసిపోడు అని గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరం తేజ్. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కెరియర్ వేగంను కాస్త తగ్గించిన ఈ మెగా హీరో త్వరలోనే రాజకీయ రంగంలోకి రాబోతున్నాడా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇప్పుడు రోహిత్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయి ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల తనతో పాటు తన మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మీద ప్రతిపక్ష రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నాడు. వారికి కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు. ఇటీవల విజయవాడ వెళ్లి అక్కడ వృద్ధుల అనాథాశ్రమంలో కలిసి వారిని ఆప్యాయంగా పలకరించి తన వంతు సాయంగా 5 లక్షల విరాళాన్ని కూడా అందించాడు. దీంతో అందరూ త్వరలోనే ఈ మెగా హీరో రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే చర్చ మొదలు పెట్టారు. ఇక మేనమామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎలాగో ఉంది. ఆయన నడిచే బాట భావాలు కూడా ఈ మెగా హీరోకి అమితమైన ఇష్టమే. ఈ ప్రకారం చూస్తే సాయిధరం తేజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పెద్దగా ఆశ్చర్యపడవలసిన పని లేదు.